చూస్తున్న అందరికీ నమస్తే అండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా పనిచేసాయో చూద్దాం. మరి నేను చెప్పే ఈ లెవెల్స్ నా వ్యూ మాత్రమే, దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి, 47,350 గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన లెవెల్ అయినటువంటి 47,186 నియర్ బై రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ 47,255 ఉందండి. ఈ పివట్లో మీకు కనపడలేదు, చూడండి ఇక్కడ ఈ సైడ్ కనపడుతుంది చూడండి 47,255. ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని చూడండి, ఈ లెవెల్ని 1 2 3 టైమ్స్ సపోర్ట్గా తీసుకొని చూడండి ఎంత బాగా పైకి వెళ్ళిందో చూడండి. అదేవిధంగా 47,409 దగ్గర 1-2 టైమ్స్ రిజెక్షన్ తీసుకొని ఇక్కడ ఒకసారి రిజెక్షన్ వచ్చిన తర్వాత సెకండ్ టైము నేనైతే ఖచ్చితంగా బ్రేక్అవుట్ ఇస్తుందని టెలిగ్రామ్లో కూడా నేను మెసేజ్ చేశాను. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత చూడండి 47,720 వరకు వెళ్ళింది. దాదాపు మన లెవెల్ అయినటువంటి 255 చూడండి 255 నుంచి అప్మూవ్ తీసుకొని దాదాపు 500 పాయింట్స్ ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీ. చాలా ఈరోజు చాలా ఎక్సలెంట్గా మనకి సపోర్ట్ చేసింది. ఈ లెవెల్ మనం మొన్న ఫ్రైడే వీడియోలో చెప్పుకున్న లెవెలేనండి. చూడండి ఏ రోజు లెవెల్స్ తర్వాత రోజైనా కానీ ఆ పై రోజైనా కానీ ఏదో ఒక రోజు మనకి లెవెల్స్ అనేటివి చాలా బాగా మనకి పనిచేస్తున్నాయి. ప్రతి లెవెల్ డ్రా చేసి పెట్టుకోండి, ఎవ్రీడే వీడియో చూడండి, ఏ రోజు మిస్ కాకుండా లెవెల్స్ తీసి పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఈ లెవెల్స్ ఉపయోగించి ట్రేడ్ చేసి ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వచ్చేసి 47,600 అండి, 47,600. $47,600 అండి. ఒక సెకండ్, ఓకే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇంకొన్ని లెవెల్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ లెవెల్స్ ఇప్పుడు డ్రా చేయాలంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను చెప్తుంటాను, మీరు వీడియో పాజ్ చేసుకొని లెవెల్స్ డ్రా చేసుకోండి, చాలా బాగా పనిచేస్తాయండి. 47,777 ఒక లెవెలు, 47,856 47,856. అదేవిధంగా 47,956. అదేవిధంగా 48,062 48,062. అదేవిధంగా 48,112. ఇవండి ఈ పై లెవెల్స్ అండి. అవి ఈ పై లెవెల్స్ నేను రేపు డ్రా చేసి పెట్టుకుంటాను, మీరు కూడా ఇవన్నీ డ్రా చేసి పెట్టుకోండి. అదేవిధంగా నిఫ్టీలో ఒకసారి మనం చూస్తే చూడండి, నిఫ్టీలో గ్యాప్ అప్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడండి నేరుగా డౌన్కి వచ్చిన తర్వాత చూడండి మన లెవెల్ 22,316 నియర్, ఇక్కడ పివట్ పాయింట్ మన లెవెల్ కూడా ఉంది. అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా డౌన్కి వస్తూ ఇక్కడ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిందండి. పైకి వెళ్ళిన తర్వాత చూడండి మళ్ళా 22,316 ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకొని చాలా బాగా పైకి వెళ్ళింది. ఇక్కడ 22,400 మన లెవెల్స్ ఎక్కడో ఇక్కడ ఖచ్చితంగా వర్క్ అవుతాయండి, అదంతే ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ మన లెవెల్ ఈ టైంలో ఇక్కడ మన లెవెల్ లేకపోయినా మీకు కనుక పివట్ ఉంటే పివట్ సపోర్టు, లేదా ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, ఈ 316 క్రాస్ చేయగానే అంటే 316ని బ్రేక్అవుట్ తీసుకోగానే మళ్ళా ఎప్పుడైనా బ్రేక్అవుట్ మీద ట్రేడ్ చేసేటప్పుడు రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చూడండి రీటెస్ట్ వచ్చేసి మన లెవెల్
22,316 దగ్గర రీటెస్ట్ చేసి దీని సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది చూడండి. ఇక్కడ కూడా మీరు ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. చూడండి ఎంత బాగా మన లెవెల్స్ పనిచేస్తున్నాయో గమనించండి. అదేవిధంగా నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 22,350 అండి. 22,350. ఓకేనండి. మరి ఈ లెవెల్స్ ఉపయోగించుకొని డ్రా చేసుకోండి. ఇంతకుముందు చెప్పిన బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అన్ని వీడియో పాజ్ చేసుకొని ఖచ్చితంగా డ్రా చేసి పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే అండి, ఉంటాను.